అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైనాట్ 175 లక్ష్యంగా కూడా వైఎస్ఆర్సీపీ అయితే 2024 ఎన్నికలకు సిద్ధపడుతున్న ఈ తరుణంలో కూడా గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజలకు అదేవిధంగా పేద మధ్యతరగతి వారికి చేసిన సేవలు అదేవిధంగా అందించిన సంక్షేమ పథకాలు తెలియజేస్తూ కూడా జరుగుతున్నటువంటి సిద్ధం మహాసభలు రేపటి రోజునైతే మేదరమెట్ల ప్రాంతంలో ఇక్కడైతే జరుగుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఈ సిద్ధం సభకు సుమారు 6 పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు అదేవిధంగా అక్కడి నుంచి పార్టీ శ్రేణులు కూడా ఈ సిద్ధం సభకు అయితే హాజరయ్యేదాని కోసం అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సిద్ధం సభ సజావుగా జరిగింది. ఎందుకంటే గతంలో జరిగిన 3 సిద్ధం సభల కంటే ఇది ఘనంగా జరిగేందుకు సుమారు 15 లక్షల మంది ఈ సభకు అయితే వస్తారని చెప్పేసి కూడా వీరైతే అంచనా వేస్తున్నారు. అంచనాకు తగ్గట్టు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తిస్థాయిలో చేస్తున్నారు. దానికి సంబంధించి సుమారు 150 ఎకరాలు స్థలాన్ని సేకరించి గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ పనులు అయితే ప్రారంభించారు. ఈ సిద్ధం సభలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా అయితే అటు అధికారులు అదేవిధంగా పార్టీ శ్రేణులు అయితే పూర్తిస్థాయిలో అయితే ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. కాకపోతే ఈ సిద్ధం సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి ఇటు ప్రజలు అదేవిధంగా పార్టీ శ్రేణులు అయితే ఎదురు చూస్తున్న ఈ సమయంలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల ముందు ఈ సిద్ధం సభ ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా వారు చేసిన ప్రజలకు చేసిన మేలు తెలియజేస్తూ జరుగుతున్న ఈ సిద్ధం సభ రానున్న 2024 ఎన్నికలకు ప్రారంభ ప్రచారంగా కూడా ఈ సిద్ధం సభను అయితే చూస్తున్నారు పార్టీ శ్రేణులు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకెళ్లేదాని కోసం ఈ సిద్ధం సభ ఇప్పటి వరకు ఉపయోగపడింది. కానీ 2024 ఎన్నికల నోటిఫికేషన్ రానున్న 3-4 రోజుల్లో కూడా విడుదలవుతున్న ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల్లో దృష్టిలో ఉంచుకొని కూడా ఈ సిద్ధం సభను అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 15 లక్షల మందికి తక్కువ ఈ సిద్ధం సభను ఏర్పాటు చేసి ప్రత్యర్థులకు అదేవిధంగా టీడీపీకి జనసేనకి ఒక సూచన అయితే చేయాలని చెప్పేసి ఉద్దేశంతో పార్టీ శ్రేణులు ఇది ప్రతిష్టాత్మకంగా అయితే ఈ సిద్ధం సభను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సిద్ధం సభకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు జరిగింది. దానికి సంబంధించిన ఇక్కడ పార్టీ శ్రేణులు అదేవిధంగా ఎంపీలు మంత్రులు కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ సిద్ధం సభ కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన గ్యాలరీ విషయంలో అయితే కూడా మొత్తం 3 గంటల సేపు ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడైతే సమయం కేటాయించనున్నారు. ఈ మొత్తం ర్యాప్లో కూడా ప్రజలకు దగ్గరగా కూడా వెళ్ళి వాళ్ళని అభివాదం చేసే విధంగా కోసం ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఇక్కడ భద్రతా సిబ్బంది అదేవిధంగా కూడా పార్టీ శ్రేణులకు కావాల్సిన ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. ఇది మొత్తానికైతే ఈ సిద్ధం సభ విషయానికి తీసుకున్నట్టయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ సిద్ధం సభ ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందా, అదేవిధంగా ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లు ఖరారు కాని ప్రాంతంలో కూడా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారా, లేకపోతే ఇది కేవలం సంక్షేమ పథకాలు అందించాము అది దాన్ని చూసి మాకు ఓటేయండి ప్రజలు అని చెప్పేసి తెలియజేసే కోసం ఈ సిద్ధం సభ, లేకపోతే ఒక రకంగా పార్టీ శ్రేణులకు ఉత్తేజపరిచేందుకు కోసం కూడా ఈ సిద్ధం సభ ఉపయోగపడుతుందా, ఇది అన్ని కోణాల్లో అయితే ఇక్కడ పార్టీ శ్రేణులు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 175కు 175 స్థానాలు సంపాదించే కోసం కూడా ఈ సిద్ధం సభ ఏర్పాటు చేస్తున్నారు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పార్టీ శ్రేణులు అయితే ప్రజల్లోకి వెళ్ళేదాని కోసం ప్రభుత్వం చేసిన పథకాలు అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేసేందుకు కోసం ఇది ఇక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ సమీకరణ కూడా బాగా అంటే గతంలో జరిగిన 3 సిద్ధం సభల కంటే ఈసారి ఘనంగా జరగాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడైతే పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా.